రాత్రి ప్రార్థన అందరూ తీర్మానం తీసుకున్నారంటారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానని తీర్మానం తీసుకున్న అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. తీసుకున్నాను అన్నవాళ్ళు దేవునికి మాటేస్తున్నారు. తీసుకుంటాను అన్నవాళ్ళే చప్పట్లు కొడతాం. ఎందువల్లంటే మనం ఒక అడుగు ముందుకేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మన ఆశని దేవుడు నెరవేరుస్తాడనమాట. సాతాన్ అంటది నువ్వు తీర్మానం చేసుకుంటావేమో మళ్ళీ నెరవేర్చలేవేమో అని మనం ఏం చేస్తారంటే భయపెడతా ఉంటది. కానీ మనం ఏం చేయాలంటే బ్రతుకున్న చేప ఏం చేస్తుంది? ఎదురెళ్తుంది. మనం ఏం చేయాలి? సాతానికి ఎదురెళ్ళాలి. ఎదురెళ్ళినట్లయితే మళ్ళీ ఇంతకాలం కాచి భద్రపరిచి నూతన సంవత్సరం దయచేస్తాడు దేవుడు. ఈ సంవత్సరం కూడా మనం ఏం చేస్తాడండి? కాచి భద్రపరుస్తాడంటే మనం ఏం చేయాలంటే కొంచెము ముందుకు వేయాలి. ఆయన మీ కొరకు నేను ఏం చేస్తాను? జీవిస్తానయ్యా, బ్రతుకుతాను ప్రభావ. నేను తీసుకున్న ఆ యొక్క తీర్మానం నెరవేర్చుకుంటూ నాకు దయచేయండి ప్రభావం మనం ప్రార్థన చేయాలన్నమాట. ఈ యొక్క దినాన సమయానికి వచ్చిన వారు, ప్రారంభ ప్రార్థనకు వచ్చిన వారు చప్పట్లు కొడదాం. రాత్రి వాక్యం ఆలకించుకుంటే బళ్ళు అర్పించుకునే కంటే మాట వినట శ్రేష్టము. ఈ ఒక వారం 2 వారాలే కాదు కానీ మనం ఏం చేయాలంటే మన జీవిత కాలం కూడా గురి యొద్దకు మనం పరిగెట్టినట్లయితే దేవుడు ప్రతి ఒక్క సమస్యను చిరికిలించి ఇబ్బంది నుంచి కూడా దేవుడు మనల్ని కాచి భద్రపరుస్తాడు. యొక్క దినాన్ని మనం చదువుకునే వాక్యము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయగలిగిన నాయన మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా సంవత్సరం మీ యొక్క దయాకిట్లను ధరింపచేసిన మరొక నూతనమైన సంవత్సరంలో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టారంటే మా శక్తి కాదు, మా బలము కాదు, నేను కేవలం మీ ఉచితమైన కృపను ఆయన మందిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయా భయంకరమైన దినాల్లో మేము ఉన్నాము ప్రభా. అయ్యా నాయన ఎప్పుడు నేను ఏ రీతిగా మేము ఉంటాము అర్థం కాలేని స్థితిలో నేను మా కుటుంబాన్ని మా సంఘాన్ని ఆయన రీతిగా నాయన కాచి భద్రపరిచాడంటే ప్రభా. అయ్యా ఎంత స్థుతి చెల్లించిన మీ యొక్క రుణం అయితే మేము ఏమాత్రం తీర్చలేము ప్రభా. అయ్యా మీ యొక్క 2026 నాయన మీ యొక్క సందర్భం నమ్మకంగా యథార్థంగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా హృదయంతరంగాలు ఎరిగిన దేవా మీకు వందనాలు నాయన. అయ్యా నాయన బాబు మేము నూతన సంవత్సరం నాయన జారిపోవద్దు నాయన, పడిపోవద్దు నాయన, ఇంకా బలంగా నేను వ్యవసాయంలో వాడబడగల గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయితే వాక్యం చర్చను నాకు మరుగుపరచండి. పరిశుద్ధాత్మ శక్తి చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి. వినగలిగే శక్తిని బిడ్డలందరికీ దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయమని త్వరగా రాబోతున్న యేసయ్య నామమున పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుతున్నాను.
భయపడుచున్నాను. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంగా జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరంగా జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞానమునకు తెచ్చుకొనుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. చాలండి. ఇక్కడ హబక్కుకు మాట్లాడుతున్నాడు అనమాట. నిన్ను కూర్చుని వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా ఈ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని మాకు తెలియచేయము. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కోపించుచునే మనల్ని ఏం చేస్తున్నారంటే వాత్సల్యం చూపిస్తున్నారు. ఇప్పుడు మన బిడ్డలు ఏది చేయొద్దండి అదే చేస్తారు. కోపం వస్తుంది, మళ్ళీ మనం ఏం చేస్తామండి ప్రేమను కనపరుస్తాం. ప్రేమను కనపరచకపోతే మనము తల్లిదండ్రులు అయితే ఎంత మాత్రం కూడా కానీ కాదు. ఒక్కొక్క దినాల్లో మనం దేవుడి దృష్టికి చాలా విరోధంగా ఉంటాం. దేవుడు ఏది చేయొద్దంటే అది చేస్తాం. మనం ఎలాగో దేవుడికి కూడా ఏం చేస్తాం, ఒకసారి కోపం వస్తుంది అనమాట. ఎంత కోపం వచ్చినా ఆయన కోపం వచ్చిందంటే ఆయన ముందు మనం నిలబడడానికి కూడా ఏమాత్రం కూడా సరిపోము. కానీ ఆయన మనం వెంటనే కోపపడుతున్నాడు కానీ వెంటనే మనం వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడంటే వాత్సల్యత చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం అనుకుంటున్నాం నూతన సంవత్సరం నూతన సంవత్సరం నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో కూడా అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే అంతా కూడా అదే. క్యాలెండర్ మారుతుంది. క్యాలెండర్ లో డేటు సంవత్సరము మారుతుంది అంతే. అందుకు మించి ఏది కూడా లేదు. మనము ఇదే హృదయంతో మనం ఏమాత్రం కూడా ఉండదు. మనలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసుకోవాలి. మాంసం హృదయాన్ని మనకి కావాలి. మనం ముందు 2025లో మనం ఎలా కఠినంగా ఉన్నామో ఇప్పుడు కూడా మనం ఆ విధంగా ఉండడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఇప్పుడు మన యొక్క దినాన్న 5 కొత్త బట్టలు వేసుకొని కొత్త అలంకరణ ఏది కాకుండా మన హృదయం ఏమవ్వాలంటే నూతన పరచబడాలన్నమాట. మన రాతి హృదయం వద్దు, మాంసపుండు మాకు దయచేయాలి. ప్రభా ఈ యొక్క దినాన ఈ మందిరంలో నేను కూర్చోవాలంటే కేవలము మీ ఉచితమైన కృప. ఎంతో డబ్బున్న వాళ్ళు, అందచందాలు కలిగిన వారు దేవుని సన్నిధానానికి వెళ్ళిపోతున్నారు. ఏ యోగ్యత లేదు. మనల్ని దేవుడు ఏం చేస్తాడండి ఈ యొక్క సన్నిధిలో నిలవబెట్టాడంటే ఆయన కోపించుతున్న ఆయన ఏం చేస్తాడంటే వాత్సల్యత మన మీద చూపిస్తున్నాడు కనుక మనము ఈ విధంగా దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. తర్వాతగా కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరము దయాకిరీటం ధరింప చేయుచున్నావు. చాలండి. దేవుడు మనకి ఏం చేస్తాడంటే సంవత్సరము ఆయన దయ లేకపోతే మనకి ఏది కూడా లేదు. సంవత్సరము ఆయన దయా కిరీటాన్ని మనకి దయచేస్తాడు అనమాట. ఆయన దయ బట్టే మనము దేవుని సన్నిధిలో ఈ విధంగా మనము ఆయన స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కాదమ్మా 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవైను. సమస్తం ఎలాగైందంటే దేవుని వలనైనది. అనుగ్రహించెను. వారి మీద మోపక సమాధాన పరచుకొనొచ్చు. చాలండి. ఇప్పుడు దేవుడు మనం చేసిన అపరాధాలు పాపాలు ఎవరి మీద వేసుకుంటున్నాడంటే ఆయన మీద వేసుకుంటాడు కనుక మనం క్షేమంగా ఉన్నాము. మనం ఈ లోకంలో క్రీస్తునందున్న యెడల నూతన సృష్టి, పాతవేని కూడా గతించిపోయాను, సమస్తము నూతనమైనను. ఇప్పుడు సమస్తము నూతనమైంది. మనకు ఒక జీవితాన్ని ఒక దయను దేవుడు మనకు దయచేస్తాడంటే మనం చేసిన అపరాధాలు మనం చదువుకున్న అదే 19వ వచనం. అదేమనగా ఎవరి మీద మోపట్లేదంటే మనం చేసిన అపరాధాలు దేవుడు మన మీద మోపట్లేదంట. సమాధాన పరచు
బలపరచుకొచ్చు చాలేదు. ఇప్పుడు దేవుని యొక్క సమాధానాన్ని దేవుడు ఎవరికి అనుగ్రహించాడంటే మనకు అనుగ్రహించాడు. మనము చేసిన అపరాధం బట్టి ఆయనకు గాయాలు అనమాట. మన యొక్క తలంపులు, మన ఆలోచనలు బట్టి ఆయన తలకు మొండె కిరీటం, మన చేతులతో చేసిన పాపాలను బట్టి ఆయనకి మేకులు, మన కాళ్ళతో నడిచిన మార్గాన్ని బట్టి ఆయన కాళ్ళకు మేకులు అనమాట. ఇప్పుడు ఇది కూడా మనకు నూతన సంవత్సరం దేవుడు దయచేసడంగా మన అపరాధాలన్నీ కూడా ఎవరి మీద వేసుకున్నారంటే ఆయన మీద వేసుకుని, ఎందువల్లంటే ఆయనలో ఏ పాపము కూడా ఎంత మాత్రం కూడా లేదు. ఆయన పాపం లేని దేవుణ్ణి పాపగా లోకం ఏం చేస్తుందండి చిత్రీకరించి సిలువేస్తుంది. ఆయన సిలువ వేయడానికి ఏ యొక్క నేరం కూడా, ఏ యొక్క దోషం కూడా ఏది కూడా లేదు. ఎందుకంటే మన పాపాలన్నీ కూడా ఆయన సిలువ మీద భరించి మనకి ఏం చేస్తున్నాడంటే మరొక నూతన సంవత్సరాన్ని చూడడానికి దేవుడు మనందరికి ఒక కృపను దయచేస్తున్నాడు అనమాట. అదే మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొట్టమొదటి వచనం. మెట్టుకు సహోదరులారా ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను నడుచుకొనుచున్నారు. మిమ్మల్ని వేడుకొని చాలండి. ఇప్పుడు ఏంటంటే దేవుని మనం ఏం చేయాలంటే సంతోషపరచాలి. ఎవరిని సంతోషపరచాలంటే దేవుని సంతోషపరచాలి. దేవుని సంతోషపరచాలనగా దేవుని సమయం మనం దేవునికి కేటాయించాలి. మనం ఒక సమయం అని ప్రతి దానికి ఆయన ప్రసంగి మాట్లాడుతున్నాడు. ప్రతి దానికి సమయము కలదు. మనం లేవడానికి సమయం, కూర్చోడానికి సమయము, పడుకోవడానికి సమయం, ప్రతి దానికి సమయం సమయం సమయం. కానీ అన్నిటికీ సమయాన్ని ఇస్తాం. కానీ దేవుని ప్రార్థన అనేటప్పటికి చేద్దాంలే చూద్దాంలే కాదు. మనం దేవుని కూడా ఒక సమయాన్ని మనం ఏం చేయాలండి కేటాయించాలన్నమాట. కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉండి ఐగుప్తులో ఇశ్రాయేల్ నడిపిస్తున్నా అన్ని కార్యాలు చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఏ విధంగా ఉండట్లేదంట, దేవునికి ఏమాత్రం కూడా ఇష్టంగా ఉండట్లేదంట. ప్రతిసారి విసుకుంటున్నారు, గొనుక్కుంటున్నారు. ఐగుప్తులో మేము దోసకాయలు తిన్నాము, కీరకాయలు తిన్నాము, ఉల్లిపాయలు తిన్నాము, ఇదే తిండిగోలే తప్పించి రెండోది ఏమాత్రం కూడా లేదు. ఎందువల్లంటే మనం ఏది తిన్నా మనకి వెళ్ళిపోతుంది. కానీ మన జీవితాలు, మన బ్రతుకుల్లో కూడా మనం పాత సంవత్సరంలో రకరకాలుగా తింటాం. తిన్న వాళ్ళకి కొత్త సంవత్సరం వచ్చింది, తినలేని కూడా కొత్త సంవత్సరం వచ్చింది. కానీ నిన్న మనం చెప్పాము ఈ యొక్క దినాన్ని ఏ రోజు ఆ రోజు మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో లెక్క రాసుకోమని చెప్పాను. ఎలా జనవరి 1st తారీఖు అనమాట. అయితే 1st తారీఖు మనం పడుకునే ముందు మనం ఏం చేయాలంటే ప్రభా ఈ యొక్క దినాన నేను ఎన్ని గంటలు దేవుని సన్నిధానానికి వచ్చాను, ఎన్ని గంటలు మీ యొక్క సన్నిధిలో కూర్చున్నాను, నేను ఎంత దేవుడు మీకు సమయాన్ని ఎంత ఇచ్చాను, లోకానికి సమయాన్ని ఎంత ఇచ్చాను. రెండో తారీఖు వచ్చినప్పుడు 2వ తారీఖు కూడా మనం ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాలి. మనం దినదినము మనం ఏం చేయాలంటే దేవుడిని సంతోషపరచాలి. ఆ యొక్క లెక్కను చూసి మనకే తెలుస్తుంది అనమాట మన జీవితంలో నేను దేవుని సంతోషపరుస్తున్నానా, లోకాన్ని నేను సైతాన్ని సంతోషపరుస్తున్నానా. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు అన్ని చేసినా వాళ్ళు ఏ విషయంలో కూడా దేవుని వాళ్ళు ఏం చేయలేదంటే ఎప్పుడు కూడా సంతోషపరచలేదు. ఇప్పుడు మనమేమన్నాం, పండగ వచ్చింది, ఇంట్లో రకరకాల పిండంట్లు అన్ని వండి పెట్టి పిల్లలకు పెట్టి అమ్మాయి ఎలా ఉంది అని అంటే మంచిగా ఉందని చెప్తే చాలు, మనం పడేది కష్టం అంతా మర్చిపోతాం. నువ్వెప్పుడన్నా బూరంటే గారంటే బూ అవుతుందని అన్నారు అనుకోండి, ఏమైపోతుంది పడిన శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది, బాధ అనిపిస్తుంది. పిల్లలు ఏదో ఫోన్ల మీద కష్టపడ్డావు, బాగుంది, ఒక్క మాటకి మనం ఎదురు చూస్తాం అనమాట. మంచిగా ఉంది అంటే సరిపోతుంది, మన ప్రయాసం అంతా కూడా మర్చిపోతాం. కానీ ఎంత చేస్తున్నాడో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. అక్కడ ఐగుప్తులో అరణ్యంలో వాళ్ళకి మన్నాన్ని కురిపించాడు, బంటను కొట్టగా అయితే నీళ్లు వచ్చినాయి. ఆయన చేసిన కార్యాలు ఇన్ని కొరకు కార్యాలు కాదు. కానీ వాళ్ళు ఏ కార్యాన్ని కూడా గుర్తు పెట్టుకోకుండా దేవుడిని ఏం చేస్తున్నారంటే మర్చిపోయి మాటికి విసుగుస్తూనే ఉన్నారు. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొట్టమొదటి వచనం. నాకు ఇష్టము లేదు. మన పితరులందరూ ఎక్కడున్నారంటే మేఘం కింద ఉండిరి,
ఎక్కడ నడిచారంటండి? సముద్రంలో నడిచిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఒకరు మేఘం కింద ఒకరు పెద్ద అంతస్తులో ఉంచాడంటారా దేవుడు? ఎవరి నుంచి లేదు. ఆయన 20 లక్షల కాలు బలాన్ని కూడా దేవుడు ఎక్కడ పెట్టాడండి? అరణ్యంలో పెట్టాడు. అరణ్యంలో పెట్టి తర్వాత మోషేను బట్టి వాళ్ళందరూ ఎలా పొందారంటే బాప్తిస్మము మేఘములోను సముద్రంలోను. అందరూ ఒక్కొక్కసారి ఏం చేస్తారు? ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నారు. తర్వాత ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. ఏలయనగా చాలా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు 20 లక్షల కాలువలు వెళ్ళినప్పుడు 70 మంది వెళ్ళారని చెప్పాను. వాళ్ళు అంతకంతకు ఏం చేశారు? ఐగుప్తులో విస్తరించారు. ఐగుప్తులో విస్తరించారు. ప్లస్ ఏంటంటే ఆ యొక్క అరణ్యంలో వస్తున్న ఆ 40 సంవత్సరాలు కూడా వాళ్ళు బహుగా విస్తరించవచ్చారు. అయితే విస్తరించవచ్చిన వాళ్ళకి దేవుడు వాళ్ళకి పక్షపాతం ఏది కూడా చేయలేదు. అక్కడ అందరూ ఒకే బండలో తాగారు. అందరూ ఒకే మన్నా తిన్నారు. అన్ని ఒకే రకంగా ఉన్నా సరే దేవుడికి అందరూ నండి ఏమాత్రం కూడా ఇష్టంగా లేదు. ఇంతమంది ప్రయాణం చేస్తే కానాన్లో ఎంతమంది ప్రవేశించారండి? ఇద్దరు. ఎవరంటారు? కాలేబు, యెహోషువ. మరి కాలేబు, యెహోషువ దేవుడు ఏమైనా స్పెషల్ గా పెట్టాడంటారు ఆహారము? అందరికీ ఒకటే. అందరూ ఒకటే తిన్నప్పుడు కూడా. ఎందువల్లంటే వాళ్ళిద్దరూ కూడా దేవుడి సన్నిధిలో బలంగా వాడబడ్డారు. మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. మనము పాత సంవత్సరం కన్నా ఈ యొక్క సంవత్సరం మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో బలంగా వాడబడాలి. ప్రభా నా యొక్క పితరులు ఎట్లుగా వాడబడ్డారు, నేను కూడా ఎట్లుగా వాడబడే కృపను నాకు దయచేసి. ఆశ అయితే మనకు ఉన్నట్లయితే జరిగించింది దేవుడే జరిగిస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని అయినా తృప్తిపరిచే దేవుడు అనమాట. తరచుగా చూసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. న్యాయాధిపతులు ఉన్నదండి 21-25. ఆ దినములలో ఇశ్రాయేలీల రాజు లేడు. ఆ దినంలో ఇశ్రాయేలు రాజు లేడు. ప్రతి వాడును చాలా. ప్రతి వాడు ఎలా నడుస్తున్నాడంటే ఇష్టానుసారంగా నడుస్తున్నాడు. ఆ యొక్క దినాల్లో వాళ్ళకి ఎవరు లేరు. ఇశ్రాయేలు రాజు లేడు. రాజు లేనప్పుడు వాళ్ళు ఎలా నడుస్తున్నారంటే ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుతున్నారంటండి. ఇప్పుడు మనం ఇష్టానుసారంగా నడిస్తే దేవుడు ఒప్పుకుంటాడంటారా? ఏ మాత్రం కూడా ఒప్పుకోరు. మనం ఎప్పుడు కూడా ఆయన దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కునివాడు నిద్రపోడు. ఆయన కొనకట్లేదు, నిద్రపోవట్లేదు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ దినం ఎంత చేసినా ప్రధానంగా అందరూ ఒకే బండలోది వాళ్ళు తాగారు, ఒకే మన్నా తిన్నారు. ఎంత చేసినా సరే వాళ్ళకి రాజు లేక దేవుడే రాజు అన్ని చూసినా సరే మన లోకానుసారంగా మాకు ఒక రాజు కావాలని ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవర్తిస్తున్నారు. కానీ దేవుడు చెప్పింది ఏమాత్రం కూడా వాళ్ళు వినే ప్రసక్తి ఎంత మాత్రం కూడా ఇశ్రాయేల్ ప్రజలకు లేదంటే. అది యోహాను సువార్త 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. సూచక్రియలను అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మించితేనే గాని చాలా. ఇప్పుడేంటంటే ఆ యొక్క దినాల్లో యేసయ్య ఈ లోకంలోకి వచ్చిన దినాల్లో ఇప్పుడు సన్హెద్రిన్ సభ అని జరిగింది అనమాట. ఆయన సభలో సభ్యులు ఎంతమంది అని చెప్పానండి? 70 మంది సభ్యులు. అందులో ఈయన ఒక నెంబర్ అనమాట. ఇప్పుడు ఈయన ఒక నెంబర్ అయితే దేవుడి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నువ్వు దేవుల్లో కలిసిపోయి అంటారేమన్నాను అనుకొని ఎవరు చూడలేని సమయంలో ఎవరి దగ్గరికి వచ్చాడండి?
ఏసై దగ్గరకు వచ్చాడు అనమాట. ఆయన ఏసై దగ్గరకు వచ్చి ఏసైతో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమంటాడంటే, అయ్యా నువ్వు సరాసరి నువ్వు దేవుడు అని తెలుసు, దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన కుమారుడుగా వచ్చావని కూడా నాకు తెలుసు, అన్ని కూడా తెలుసు. కానీ నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు చాలా మంది అంటారు దేవుని తెలుసుకోలేని వాళ్ళు, మీ దేవుడి దగ్గర రావాలంటే మేమేం చేయాలి? మా జీవితాలు ఎలా మార్చుకోవాలి? మా బ్రతుకులు ఎలా మార్చుకోవాలి? ఎందుకంటే అప్పటి వరకు కూడా విగ్రహారాధన అలవాటు వాళ్ళు లోబడిన వాళ్ళు ఇప్పుడు మన దేవుని దగ్గరికి వచ్చాక ప్రతిదీ కూడా అది ఒకలాగా ఉంటదంటారా? ఏది ఉండదు. ఇదంతా కూడా మార్పు మార్పు మార్పు. మన హృదయాన్ని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మార్చుకోవాలి, కుమ్మరించాలన్నమాట. కుమ్మరించాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన విధేయతతో మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో జీవించాలి. అదే రకంగా నికోదేము దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాను, నేను మీ యొక్క బిడ్డను అనిపించుకోవాలంటే నేను ఏ విధంగా మార్పు చెందాలి అని మాట్లాడుతున్నారు. అందుకు నికోదేము మనుషుడు ఎలాగ జన్మింపగలడు, రెండవ వారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా చాలండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే మనం కొత్తగా జన్మించాలి. యొక్క దినాన్ని నూతన సంవత్సరం క్యాలెండర్ మారిపోతుంది. మళ్ళీ 2025 వెళ్ళిపోయింది, పాత వెళ్ళిపోయింది అని అంటున్నాం. సమస్తము నూతనమైంది అని అంటున్నాం. కానీ దేవుడు అడిగితే మన హృదయం కావాలి. ఏం కావాలంటే మన హృదయం నూతనంగా మార్చబడాలి. ఆయన పాత జీవితాన్ని, పాత బ్రతుకుని మనం ఏం చేయాలి? పెంటగా ఎంచుకోవాలన్నమాట. ఆయన నేను ప్రతిదీ నేను ఏం చేస్తున్నాను? విడిచిపెట్టేస్తున్నాను. అయ్యా నూతన స్వభావాన్ని నాకు దయచేయండి, నవీన స్వభావాన్ని నాకు దయచేయండి ప్రభావాన్ని మనం ఏం చేయాలి? నీళ్లు కుమ్మరించిన దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లయితే ఇదంతా కూడా మరలా కొత్తగా జన్మించాలని దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే, ఇప్పుడు నికోదేమంటున్నాడు, అయ్యా ఇప్పటికే ఆయన దాదాపు 80 సంవత్సరాలు వచ్చాయనమాట అంటున్నాడు. ఇప్పుడు నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను మరలా జన్మించాలా? ఇప్పుడు ఈయనకి 80 ఉంటాయంటే వీళ్ళ అమ్మగారికి 100 ఉండొచ్చు. 100 సంవత్సరాలు ఉన్న మనిషికి ముసలాయన పోయగలుగుతుంది అంటారా? ఏమాత్రం కూడా పోయలేదు. అంటే ఆయనకు ఆ రకంగా అర్థమవుతుంది, నేను మరలా నా తల్లి గర్భంలోకి నేను మళ్ళా వెళ్ళి నేను మళ్ళా జన్మించాలా అంటే దేవుడు అంటున్నాడు, ఆ రకంగా కాదు, ఒక నీటి మూలంగాను ఇంకొకరు ఆత్మ మూలంగాను జన్మించాలి. మనం మొట్టమొదటిగా దేవుని సన్నిధానం దగ్గరికి వచ్చిన మనము ఆయన నీళ్ల ద్వారా మనం ఏం చేస్తామండి? బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకొని అక్కడికే మనం ఆగిపోతే ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మనం చిన్నపిల్లలు, అప్పుడు చిన్నపిల్లలకి ఏం పెడుతుందంటే తల్లి పాలు ఇస్తుంది. ఆ పాలు ఒక 4 నెలలు 6 నెలలే, 6 నెలల నుంచి మళ్ళీ సిర్లాక్ ఏదోటి యాడ్ చేయాలి. మళ్ళీ 9 నెలలు వచ్చేసరికి మళ్ళీ ఆహారం ఏం చేయాలి? పెట్టాలి. ఆయన ఆహారం కూడా ఫస్ట్ పాలు పెరుగుతో చారుగా పెడతారు. తర్వాత మనం ఏం చేయాలండి? కూరగాయలు ప్రతిదీ అలవాటు చేయాలి. ఇప్పుడు ఆ యొక్క చిన్న పిల్లలకి మనం తల్లి ఎలాగ అలవాటు చేస్తుందో దేవుని సన్నిధిలో ఉన్న మనము కూడా ఆ యొక్క బాప్తిసం తీసేసుకొని బాప్తిసం దగ్గరే మనము ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. అయితే మొట్టమొదటిగా మనం నీటి ద్వారా మనం బాప్తిసం తీసుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలండి? పొందుకోవాలంటే మనం పాతదంతా కూడా మనము విడిచిపెట్టేయాలి. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఆశామాష అయినది ఏమాత్రం కూడా కాదు. మనలో ఉన్న పాత జీవితాన్ని, వ్యర్థమైన జీవితాన్ని మనలో మనమే పెట్టుకొని పరిశుద్ధాత్మ తండ్రి 2 అయ్యానే తర్వాత మారుతారనంటే ఆయన ఎవరితో స్నేహం చేస్తాడండి? మార్పు చెందిన వాళ్ళతోనే చేస్తాడు. ఆదాము అవ్వ పాపం చేయలేనంతసేపు, పండు తినలేనంతసేపు దేవుడు ఆదాము అవ్వతో ఏం చేస్తాడండి? స్నేహం చేసిన ఆయన పరలోకంలో నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చి దినదినము చల్లపోటున ఆదాము అవ్వతో ఆడుతున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క పాపం చేస్తారో, ఆ యొక్క తినదన్న పండు తినేస్తారో మళ్ళీ దేవుడు వచ్చినటువంటి పరలోకం నుంచి వాళ్ళతో స్నేహం చేయడానికి ఏమాత్రం కూడా రాలేదు. మనకు కూడా ఆ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనతో స్నేహం చేయాలంటే మనం పాతదాన్ని కూడా మనము విడిచిపెట్టేయాలి. మళ్ళీ మన తల్లి గర్భాన్ని కాదు, కానీ మనం ఒకసారి బాప్తిసం తీసుకున్నాం, మనం అక్కడే ఆగిపోయామా? మళ్ళీ ఒక్కొక్క మెట్టు మనము పైకెత్తున్నామా? అయితే నీటి ద్వారా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆత్మ పరిశుద్ధాత్మ తల్లి మనతో స్నేహం చేయాలి, మనతో సాంగత్యం చేయాలి. మనతో స్నేహం చేసినప్పుడు మనకన్నా గొప్పవారికి లోకంలో ఎవరు కూడా ఉండరు. నికోదేముతో దేవుడు చెప్తున్నాడు అనమాట, నువ్వేం చేయాలి? నీటి ద్వారా బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మ ద్వారా నువ్వేం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. శరీర మూలముగా జన్మించినది శరీరమును మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకు ఇష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ
ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. చాలండి. ఇప్పుడు ఈ నికోదేముకి ఏమాత్రం కూడా నీటి మూలంగా ఏంటి, ఆత్మ మూలంగా ఏంటి, ఏంటి కూడా అర్థం కావట్లేదు. ఏమి అర్థం కాలేని స్థితిలో యేసయ్య అంటున్నాడు. ఇప్పుడు మనకు ఒకసారి గాలి ఏం చేస్తుందండి, పీల్చేసి రయ్యమని వెళ్ళిపోతుంది. అది స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు, అది ఎటు వెళ్తుందో కూడా మనకు తెలియదు. అలాగే మనం ఎక్కువగా పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తామంటే ఆయన పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎటు వెళ్ళిపోతుందో కూడా అర్థం కాదు. ఎందువల్ల అంత ప్రార్థన మనం ఏం చేయాలండి, గాలి ఎట్రీతిగా చెట్రీతిగా వెళ్ళిపోతుందో అలాగా ఇప్పుడు దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, మనం ఎంత నీతిమంతులుగా ఉన్నా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏమాత్రం కూడా అర్హులు కాదు. మన జీవితాలు, మన బ్రతుకులు సరిపోవన్నమాట. కానీ మనం ఏమాత్రం వెళ్ళలేము కనుక దేవుడే పరలోకం విడిచేస్తాడండి, భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి మనతో స్నేహం చేయాలని దేవుడు చూస్తున్నాడు కనుక ఇప్పుడు మనం ఆత్మను సంపాదించుకోవాలంటే మనం భారం కలిగి మనం ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. మనం అనుకుంటాం అన్ని పనులు చేస్తాము, అయితే ప్రార్థన అనేది అప్పటికి ముందుకు పడతారు, వెనుకబడతారు. నిద్ర ఎందుకంటే మనం దేవునితో సహవాసం ఎక్కువ చేస్తామని ముందుగానే సాతానుడు వచ్చి మనలోనూ ఏలుబడి చేస్తాడు అనమాట. ప్రార్థన అంటే చేయలేకుండా ఎంత పని అన్నా చేస్తారు, కానీ ప్రార్థన అనేసరికి వెనక్కి వెళ్ళిపోతారు. అలా కాదు, మనం నూతన సంవత్సరంలో ఏం చేయాలండి, ప్రార్థన. మనం మళ్ళీ 31st నైట్ 2020 31st నైట్ దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లిస్టు పట్టుకొని రావాలి. ఆ యొక్క బుద్ధిగల కన్యకు ఎట్రీగా నూనెను సిద్ధపరచుకున్నారు. నూనె అనగా ప్రార్థన. అలాగే 31st నైట్ ఎవరు రావడం మానేయద్దు. ఎన్ని గంటలు వస్తే అన్ని గంటలే మన దేవునికి లెక్క. దేవుడు ప్రతిదీ ఇక్కడ లేకపోతే పరలోక రాజ్యంలో కూడా మనకు లెక్కన ఆయన చెప్పేస్తారు. ఏ రోజు కూలి ఆ రోజే. మనం ఎంత ప్రార్థన చేస్తే దేవుడు అంత దీవెన, అంత ఆశీర్వాదం దేవుడు మనందరికి కూడా దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తర్వాత అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరుగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఎలాగో నమ్ముదురు? చాలా. ఇప్పుడు చివరికి నికోదేము ఏం చేస్తాడంటే ఆయన నమ్మాడు అనమాట. ఏం చేస్తాడండి, నమ్మాడు. మనం కూడా నిజమైన దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ తండ్రిగా ఇప్పుడు మన మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడండి, సంచరిస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్క దేశంలోనూ కూడా, ప్రతి ఒక్క సంఘంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడండి, సంచరిస్తున్నాడు. ఆయన కుమారుడిగా వచ్చినప్పుడు ఆయన బెత్లెహేంలో ఉంటే బెత్లెహేంలోనే ఉన్నాడు, నజరేతులో ఉంటే నజరేతులోనే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ప్రతి చోట ఎక్కడ మనం కన్నీరు కార్చే ప్రభువా అని మనం అన్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడండి, మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన మన ప్రార్థన ఆలపిస్తున్నాడు. మనం ఏడ్చినట్లయితే మన దేవుడు ఏడ్చే దేవుడు, మన కన్నీరు తుడిచే దేవుడు, మనం ఓదార్చే దేవుడు, మన గొప్ప దేవుడు యేసయ్య ఒక్కరే. తరచుగా చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. చూచి ఎందుకు కూర్చుండవలేను, చచ్చిపోదుమా, కూర్చున్నాను ఇచ్చడను చచ్చిపోదుము. లేచి చాలండి. ఇప్పుడు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు భయంకరమైన తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారు. ఎలా ఉన్నారంటే తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారు. భయంకరమైన కరువు పడుతున్నారు. ఒక దినానైతే ఒక తల్లి 2 స్త్రీలు మాట్లాడుకున్నది. ఒక దిన నా కుమారుని వడ్డించేస్తాను, రేపు నీ కుమారుని
వండించేది. కానీ ఎందువల్లనంటే పిల్లల్ని కూడా వాళ్ళు తినే అటువంటి భయంకరమైన కరువు, భయంకరమైన ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఇబ్బంది పడుతూ ఉంటుండగా ఆయన దేవుని వాక్యం ఏంటంటే రేపు ఒక మానిక పిండి కానీ ఇక్కడ రాజు అంటున్నాడు ఆకాశం తెరిచినాను, అటువంటిది లోకంలో ఏమాత్రం జరగదు, భయంకరమైన స్థితిలో ఉన్నాం అని చెప్పేటప్పటికి ఆయన నలుగురు కుష్ఠరోగులు ఏం చేశారంటే సిరియాలో దండుపేటలోనికి వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళకి ఎలా చేశారంటే ఆ యొక్క యుద్ధానికి వచ్చేస్తున్నట్టు ఆ యొక్క ఉరుములు మెరుపులు ధ్వనులు శబ్దాలు ఆ యొక్క సిరియాలకు వినబడింది అనమాట. సిరియాలకు వినబడినప్పుడు వాళ్ళు అప్పుడే వండుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా విడిచిపెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వెండి వస్త్రాలు అవన్నీ కూడా విడిచిపెట్టేసి వాళ్ళు కట్టు బట్టలతో ఏం చేస్తారండి పారిపోయారు. ఎప్పుడైతే పారిపోయారు నలుగురు కుష్ఠరోగులకి భయంకరమైన ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలితో అలమటిస్తుంటే వాళ్ళు అనుకున్నారు మనం ఆకలితో ఇక్కడున్నా మనం ఏం చేస్తాము చనిపోతాము. అదే సిరియల్ దండు పెట్టడానికి వెళ్తే వాళ్ళు పెడితే తిన్నాము, లేకపోతే వాళ్ళు చంపితే వాళ్ళ చేతిలోనే మనము చనిపోదాం అని అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే నలుగురు కూడా కుష్ఠరోగులు సిరియల్ దండుపేటలోనికి వాళ్ళు వెళ్ళారు. అయితే వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కూడా మనుషులు కనబడతలేదు. ఒక ఇంట్లోకి వెళ్ళారు, వండినట్టునే శుభ్రంగా తినేసేసారు. అక్కడ బంగారం ఉంది, వెండి ఉన్నది, డబ్బు ఉన్నది, వస్త్రాలు ఉన్నాయి, అన్ని కూడా పట్టుకున్నారు. మళ్ళీ పక్కింట్లోకి వెళ్ళారు. పక్కింట్లో ఆశ అనమాట, ఒక్కొక్కరికి కళ్ళు నిండిపోవాలి. ఏం చేయాలంటే తినేది తక్కువ, కళ్ళు నిండిపోవాలి. ఆహారం పెట్టినా ఆకు నిండా పెట్టాలి, తినేది ఏమి ఉండదు. కానీ కొంతమంది అయితే కొంచెం వేసుకున్నాక మళ్ళీ కొంచెం కొంతమందికి అటువంటి అలవాటు ఉండదు, ముందే పెట్టుకుంటారు పక్కన పడేస్తారు అనమాట. కానీ వీళ్ళ కూడా కట్టినంటే ఒక ఇంట్లో తిన్నారు, మళ్ళీ పక్క ఇంట్లోకి వెళ్ళారు, మళ్ళీ కళ్ళు ఏం చేస్తున్నాయి మళ్ళా తినాలనిపిస్తుంది. అలా ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళకి డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, వస్త్రాలు ఉంటున్నాయి. ఇదంతా కూడా వాళ్ళకి ఆశ్చర్యం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి అన్ని రకాలు వచ్చినాయి, కడుపు వస్తుంది అంటారు తినడానికి. ఎంత తిన్నా సాయంకాలానికి మళ్ళా ఆకలే, ఎక్కువ ఉన్నా తినలేము, ఒక పూట లేకపోతే ఉండలేము, మానవ శరీరం అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఇంట్లోకి వెళ్ళినా రకరకాల పిండాంట్లు వండుకున్నారు. ఇదంతా కూడా మన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి మనము చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఆకలితోటి అలమటించేస్తున్నారు, భయంకరమైన కరువు, వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు చంటి బిడ్డలతోటి. అయితే తిని చాలా రోజులు అవుతుంది, ఒకరి పిల్లలు ఒకరు చంపుకొని తింటున్న భయంకరమైన స్థితి ఉంది అనుకుని ఈ విషయాన్ని వాళ్ళు ఎవరికి చెప్పాలనుకున్నారండి? రాజుకి చెప్పాలనుకున్నారు. తర్వాత వినబడినట్టు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బద్దమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రములోనైనను గాడిదలలోనైనను గంటిపేటలో నిన్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణంలో రక్షించుకోవడం చాలుననుకుని సంధ్య చీకటికి ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉంటుంది. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండపేట వెలుపడి భాగమునకు వచ్చి యొక్క గుడారము జొచ్చి భోజన పానములు చేసి అతని నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి గుడారము జొచ్చి అతని నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టింది. వారు మనము చేయనిది మంచి పని కాదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎంత తిన్నా సరే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మన కడుపు మనమే చూసుకుంటే కుదరదు. ఇప్పుడు దేవుడు ఆయన సౌఖ్యం ఆయనే చూసుకుంటే ఈ లోకంలోకి వచ్చే అవసరము ఆయనకి ఏమాత్రం కూడా లేదు. ఆయన ఇక్కడికి వచ్చి 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఖాళీగా కూర్చోడానికి రాలేదు. ఆయన భారమైన పరిచర్య, కానీ ఎక్కడ పరిచయం చేస్తే అక్కడే అవమానాలు అనమాట. ఎవరిని బాగు చేస్తే వాళ్ళే ఆదివారం ఇది బాగు చేయకూడదు, నువ్వు అలా చేసిన దాంట్లో మంచి ఏమాత్రం కూడా వాళ్ళు తీసుకోలేదు. కానీ ఇన్ని అవమానాలకు ఆయనకి అవసరం అంటారా? కానీ వాళ్ళంటే ఒక్క పాప కూడా నశించడానికి వీలు లేదు. మనందరం కూడా ఆయన సింహాసనం మీద పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడు ఏం చేస్తాడండి? తనకి ఎవరికాల రక్తాన్ని మనందరి వరకు చిందించాడు అనమాట. ఇప్పుడు ఇళ్లలోకి వెళ్తున్నారు, ఆ ఇంట్లో బంగారాన్ని, డబ్బు, వస్త్రాలన్నీ కూడా తెచ్చుకున్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఏమాత్రం కూడా తృప్తి అనిపిస్తలేదు. తల్లిదండ్రులుగా ఉండి బిడ్డలు తింటేనే తల్లిదండ్రులకు ఏమనిపిస్తుందండి?
తృప్తి అనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులు తినేసి పిల్లలు ఉంచేస్తారా? ఉంచరు. కానీ ఇక్కడ వీళ్ళు కూడా కుష్ఠరోగులు అయినప్పటికీ కూడా వాళ్ళు తిని వాళ్ళు చేసిన దాంట్లో ఏమనుకున్నారంటే మాకు ఏమాత్రం కూడా తృప్తి లేదు. మన బిడ్డలు ఎంతో మంది ఏం చేస్తున్నారో ఆకలితోటి విలువిలలాడిపోతున్నారు. వాళ్ళకి వర్తమానము చెప్పాలి. మనము చేయనిది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము మనము ఊరుకొననేలా చాలంటే మనం ఊరుకోకూడదంటే మనం ఏం చేయాలి? చెప్పాలి. దేవుని మాటలు మనం విన్న మాటలు మన దగ్గరే పెట్టుకుంటాము. ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మనం విన్నది కొద్దో గొప్ప మనం ఏం చేయాలంటే మన దేవుని గురించి ఎదుటి వాళ్ళకి మనము చెప్పాలి. అనేకమైన ఆత్మలు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు రక్షించాలి. ఆయన దేవుడు ఎంత పరిచయం చేశాడు అందులో మనకు తోచిన కొద్దో గొప్ప మనం ఏం చేయాలంటే ఎదుటి వారికి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు మనమే తినేస్తే ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మరలా అనుకుంటున్నారు మనం ఇంత చూసాం కదా, ఇంత చూసి మనం నోరు మూసేసుకుంటే మన నోరు మౌనంగా ఉండడానికి ఏ మాత్రం కూడా వీలు లేదు. మనం ఏం చేయాలండి? మనం దేవుని సంఘానికి వస్తున్నామంటే వస్తున్నాము, వెళుతున్నామంటే వెళుతున్నాము. ఆయన కుష్ఠరోగులు అనుకుంటున్నారు మన నోరు మౌనంగా ఉండడం ఏ మాత్రం కూడా మంచిది కాదని. మనకి మనం పరీక్ష చేసుకున్నట్లయితే మనం ఒక్కరోజైనా మనం దేవుడు మన పట్ల చేసిన కార్యాలు ఎదురు వాళ్ళకి చెప్తున్నామా? మనమే ఊరుకుంటున్నామా? మన జీవితంలో ఆలోచించుకోవాలి. నాయన 2025 అంతా గడిచిపోయింది. నాయన మీరు చేసిన మన దేవుడు మన పట్ల చేసిన సాక్ష్యాలైనా మనం ఎదుటి వాళ్ళతోటి పంచుకోవాలి. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి ఎలా వచ్చాడు? ధనవంతుడిగా వచ్చాడు. ఆయన పేదవానికి ఈ లోకంలోకి వచ్చారు, రిక్తుడికి ఈ లోకంలోకి వచ్చారు. వీళ్ళు అంటున్నారు మనం మౌనంగా ఉండొద్దు. మరి వాళ్ళే మౌనంగా ఉండొద్దు అని చెప్పుకున్నారు. మన జీవితాలు మన బ్రతుకు మనం మౌనంగా ఉంటున్నామా? మనం దేవుని కొరకు వాడబడుతున్నామా? దేవుడు అంటున్నాడు ఆయన చంటి పిల్లలు దేవుని స్తుతిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడొద్దు అంటే దేవుడు అంటున్నాడు మీరు మాట్లాడకపోతే రాళ్ళు ఏం చేస్తాయి? కేకలు వేస్తాయి. దేవుడు నామానికి వందనాలు. మనం మౌనంగా ఉన్నట్లయితే మన ప్లేస్ లో దేవుడు ఇంకొకరిని ఏర్పరచుకుంటాడు. అదేదో మనం ఏం చేయాలి? దేవుని కొరకు వాడబడాలి. ఒక పాత్ర కింద మనం వాడబడాలి. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు అతను వాళ్ళకి చెప్పి మనకు దేవుణ్ణి ఒక మనిషిని మనం రక్షించినట్లయితే పరలోక రాజ్యంలో మన విషయంలో దేవుడు గొప్ప విందును దేవుడు చేస్తాడు. అటువంటి గొప్ప తలాంతరం మనం ఏం చేయాలని మనం పొందుకోవాలంటే ఇక్కడి నుంచి 2026లో మనం నోరు ఏం చేయకూడదండి? మౌనంగా ఏమాత్రం కూడా ఉండద్దు. రత్నవాణి గారు ఎంతో ప్రార్థన చేస్తారు నా భర్తతో సహా నేను దేవుని మందిరంలోనికి రావాలని. దేవుడు ప్రార్థన ఆలకించాడంటారా? ఆలకిస్తాడు. మనం అనుకుంటాం ఎవరైనా మాత్రం నా భర్తకి మారనంటే మనమే తీర్పు తీర్చవద్దు. తీర్పు దేవుడు ఈ లోకంలోకి వచ్చిన దేవుడు తీర్పు ఏమాత్రం కూడా తీర్చలేదు. మనం తీర్చొద్దు. మన తీర్పు మనం తీర్చవద్దు. ఎదుటి వాళ్ళ తీర్పు కూడా మనం తీర్చొద్దు. మన తీర్పు ఎవరు తీర్చాలండి? దేవుడే తీర్చాలి. మనం ఈ సంవత్సరం ఆవిడకి వచ్చిన అవకాశం వచ్చే సంవత్సరం దేవుడు నాకెందుకు ఇవ్వడం? మనం ఏం చేయాలండి? ప్రార్థించాలి. ప్రార్థించడం ఒకటే మన కార్యం చేసేది ఆయనతో. మనం అనుకోవాలి ప్రభా నేను నా భర్త కుటుంబంతో మీ యొక్క సన్నిధానానికి వచ్చే కృపను నాకు దయచేయండి ప్రభా. మనం ప్రార్థన చేసినట్లయితే ఎవరి కన్నీరుని చూసి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఈ కుష్ఠరోగులు మౌనంగా ఉండట్లేదు. మన దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడండి? మన దేవుడు కూడా ఏమాత్రం కానీ మౌనంగా ఉండడు. కానీ మనమే మౌనంగా ఉంటున్నాం. అడగక ఏం చేస్తున్నామండి? అడగక మనం ఏం చేస్తున్నాము? వింటాడు ఏంటంటే మనం అన్నట్టు వింటారో వినరో నాయన నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా కార్యం జరిగించేది. మీరు జక్కయ్యని మార్చారు నాయన, సౌలును పౌలుగా మార్చారు ప్రభు. నా కుటుంబాన్ని ఒకసారి మార్చండి అయ్యా. నా కుటుంబానికి ఒకసారి మీరు రక్షణను దయచేయండి. ఎందుకనంటే ఒక్కొక్కసారి మనకు ప్రవర్తనను బట్టి కూడా మన భర్త మారుతారు. ఏంటండి? మనం లేస్తే భర్త మీద గొడవ, పిల్లల మీద గొడవ, ఊరుల మీద గొడవ, లేచిన కానించి రయ్యో అంటుంటే భర్త ఏమంటాడు? మీ పాస్టర్ గారు నేర్పిది ఇదేనా అంటారు. మనం అలా రయ్యో అనొద్దు. మనం ప్రార్థన మనం ప్రార్థన చేయాలి. మన మౌనమే మనకి జవాబు. ఒకసారి రానంటారు, మనం కన్నీరు కార్చాలి. మళ్ళీ రెండోసారి మొదలు పెట్టాలి, కన్నీరు కార్చాలి. చివరికి దేవుడే గొప్ప కార్యాన్ని చేస్తాడు. రానని అంటున్నారని ఆయన ఒకటంటే మనం 10 అంటే అక్కడ దేవుడి నామానికి అవమానం, మహిమ ఏమాత్రం కూడా లేదు. మనం చేయగలిగింది ప్రార్థన. ఈ యొక్క 2026లో మీరు ప్రార్థన చేయండి. ప్రభా వచ్చి సొంత నా భర్త నా పిల్లలతోటి మీకు సంఘానికి వచ్చే కృపను నాకు దయచేయండి. దేవుని దగ్గర మనం ఒక అప్లికేషన్ పెట్టాలి. ఒక విన్నపాన్ని మనం ఆయనకి ఇచ్చినట్లయితే మన యొక్క
సఫలం చేసేది కూడా దేవాతి దేవుడే. తర్వాత తెల్లవారి వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించిన కనుక మనము వెళ్లి రాత్రి ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము. చాలండి. ఇవాళ ఏంటంటే వాళ్ళ రాజు దగ్గర అటు వార్త వెళ్ళినప్పుడు రాజుగారు ఏం చేస్తారండి, మనుషుల్ని పడిపోయి అవును కాదని చూసినప్పుడు అదంతా కూడా వీళ్ళు చెప్పినట్టు జరిగింది అనమాట. అందుకనే ప్రవక్త చెప్పిన మాట నెరవేరిందంటారా? నెరవేరితే మనము కూడా పట్టుదల కలిగి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కరోనాలో బ్రతకడమే దేవుడు మనకు గొప్ప అవకాశం. అంటే మనం ఏం చేయాలంటే మన అవకాశాలు దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. అది మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభా నా బిడ్డలతో నేను మీకు మందిరానికి వచ్చే కృపను దయచేయండి. మనం ఈ రోజు నుంచి అనుకోవాలి, నేను 52 వారాల్లో 8 వారాల్లో దేవుని మందిరానికి నేను వస్తున్నాను. ముందు మనకు వేసుకోవాలి. తర్వాత నా బిడ్డలతో నేను 8 వారాలు వస్తున్నాను, నా భర్తతో నేను కుటుంబం సమేతంగా నేను 8 వారాలు వస్తున్నాను. నేను రోజుకి 8 గంటల యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. శుక్రవారం మందిరానికి నేను 8 వారాలు నేను వస్తున్నాను. ఇదంతా కూడా మనం లెక్కేసుకుంటే మన లెక్కకు మనకు సరిపోయింది అనుకోండి, మనం దేవుని సన్నిధిలో చేసిన విన్నపాలు కూడా దేవుడు ఏం చేస్తాడో ఆలకిస్తాడు. పడుకునేదా ఇటోళ్ళకి వేసిన ఆయన నా భర్త మీ మందిరానికి వచ్చాను ప్రభు నేను అట్టంగా పడుకుని పోతున్నానంటే అసలు ఆ మాట దేవుడే ఆలకించడం. అవునంటారా? ఆ మాట దేవుడే ఆలకించడం. మనం కన్నీటితో గోజాడ అన్న ఎలా గోజాడిందో మనం అలా గోజాడినట్లయితే ఎందువల్లనంటే మనం వండుకున్నది కుటుంబంతో తింటేనే స్త్రీకి ఏంటండి తృప్తి. అలాగే పరలోక రాజ్యంలో స్త్రీ వెళ్ళిపోయి బిడ్డలు ఉండిపోయి భర్త ఉండిపోతే ఏమన్నా మంచిదంటారా? మనం దేవుని మందిరంలో కుటుంబ సమేతంగా ఎలా రావాలో పరలోకంలో కూడా మనం కుటుంబ సమేతంగా మనం దేవుని మందిరానికి రావాలి. అట్టి రీతిగా రావాలని అనగా మనం మోకాలికి మనం ఏం చెప్పాలండి? పని చెప్పాలి. మనం చేసే ప్రార్థనను బట్టి మనం చేసే విజ్ఞాపన బట్టి దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. వెంటనే ప్రార్థనకి జవాబులు దయచేస్తాడు. తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన దోణి దిగ్గానే సమాధిలో నుండి వచ్చి వాసము చేసేవాడు సంఖ్యలు వేసి చాలా. ఇప్పుడు ఏంటంటే ఒక ధైర్యం పట్టిన వ్యక్తి ఎవరికి ఎదురుపడ్డాడంటండి? ఏసైకి ఎదురుపడ్డాడనమాట. అతను ఏం చేస్తున్నాడంటే పెద్ద పెద్ద రాళ్ళు తీసిన అతను కొట్టేసుకుంటున్నాడు. ఎదుటి వాళ్ళు కనపడినప్పుడు వాళ్ళని కూడా కొట్టేస్తున్నాడు. అదే మార్గం కూడా ఎవరు వచ్చారండి? దేవాది దేవుడు వచ్చాడు. దేవాది దేవుడు వచ్చినప్పుడు ఈయన అంటున్నాడు దయ్యానికి దేవుడు తెలుసు, దేవుని బిడ్డలో కూడా తెలుసు. ఇప్పుడు మనం అక్కడ దురాత్మ కూడా నువ్వు ఎన్ని అనుకున్న ఎన్ని శ్రమలు పెట్టినా సరిగ్గా ఆడవాళ్ళు ఉందని కొట్టిన వస్తుంది, కాళ్ళ నొప్పి వస్తుంది, నడు నొప్పి వస్తుంది, రకరకాల నొప్పులు వస్తూ ఉంటాయి. కానీ సాతాన్ అంటే నీకు నడు నొప్పి వస్తుంది కదా గుడి మానే, నీకు కడుపు నొప్పి వచ్చింది కదా గుడి మానే అనుకున్న వాళ్ళ దగ్గరికి సాతాన్ వచ్చిన తర్వాత మనం ఆటోమేటిక్ గా ఏం చేస్తాం? దేవుడు తెలిస్తే నాకు పెద్ద నొప్పి వచ్చేస్తుంది కదా అని పడుకున్న పద్ధతి కూడా అయిపోయాక మళ్ళా చికెన్ మటన్ తినడం ఏమాత్రం కూడా కడుపు నొప్పి తినకూడదు కదా ఆటమని అయ్యే. కానీ ఎటు మందిరానికే రామనమాట. కానీ ఒక్కొక్క అందరి దగ్గర కూడా సాతాను రాదు. నువ్వు ఎన్ని నొప్పులు పెట్టినా నేను వెళ్ళి దేవుని మందిరంలో కూర్చుంటాను అన్న వాళ్ళ దగ్గరికి సైతాను మనం ఖాళీగా ఉండదు, కానీ సైతాన్ ఖాళీగా ఉండదండి. ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇంటికి తిరిగేస్తారు అనమాట. ఏం చేస్తుంది? ఎవరిని చర్చ ఆపాలని ప్రతి ఇంటికి కూడా తిరిగేస్తుంది. ఇప్పుడు మనం నువ్వు ఎన్ని అనుకో నేను మాత్రం గుడే మాత్రం కూడా మనం ఆలోచించకపోతే మనం భర్తలోకి వచ్చేస్తుంది. ఇంక రోజు ఇదే పనా? భర్త మంచివాడైతే బిడ్డలలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ని వచ్చినప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభా దుష్టుడికి నాకు యోగుకి ఎలా కంచె వేస్తావో నా కుటుంబంతో కంచెని మీరు దయచేయండి ప్రభా మనం ప్రార్థన చేయాలి. దానికి ఇటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. సేన అనగా 2000 దయ్యాలు పట్టిన అతన్ని దేవుడు స్వస్థపరిచినప్పుడు ఆయన అంటున్నాడు ఏసై కూడా నేను వెళ్ళిపోతాను అన్నారు. ఏసై అన్నారు నీకు ఇక్కడ చాలా పని ఉంది, నా వెనకాల ఏ మాత్రం కూడా వద్దు అని చెప్పి అదే అధ్యాయం 20వ వచనం. చాలా అతను ఏమన్నా ఊరుకున్నాడు అంటారు స్వస్థపడిన అతను ఎక్కనగా ఏందని చెప్పానండి 10 గ్రామాలకు ప్రకటించేశాడంటే. ఇప్పుడు కుష్ఠరోగులు చూస్తారు నలుగురును, అక్కడ ఆ వంటలు ఉన్నాయని వాళ్ళందరూ సీరియల్ దడిపెళ్ళి ఎవరు లేదు, వాళ్ళు ఖాళీగా కూర్చుంటే మేము మౌనంగా ఉంటే ఏమాత్రం కూడా పద్ధతి కాదు అని అనుకున్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా కొట్టినట్టు ఆహారం
కాలం రావడానికి రాజుగారితో వార్త చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా దయ్యం పట్టిన సేనాన్ని పట్టిన అతను దేవుని ద్వారా స్వస్థత పొందాడు. దేవుని ద్వారా స్వస్థత పొందిన అతను మౌనంగా అంటున్నాడు, నేను మౌనంగా ఏమాత్రం కూడా కూర్చోను. దేవుడు నా పట్ల చేసిన కార్యాలు నేను ఏం చేస్తాను అందరికీ చెప్తాను. ఒకరిద్దరు కూడా కాదు. ఇతను ఏం చేస్తానంటే 10 గ్రామాలకు వెళ్లి దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చెప్పినప్పుడు ఆ 10 గ్రామాల వారు కూడా ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలోనూ రక్షణ పొందుకున్నారు, దీవునికరంగా జీవించారు, వాళ్ళు ఆశీర్వాదకరంగా జీవించారు. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో మనం దేవుడు మన పట్ల చేసిన కార్యాలు మనం ఏం చెప్పాలండి, మన అందరికీ కూడా చెప్పాలి. అందరి గురించి మనం ప్రార్థన చేయడం, మన వంతు కార్యాలు జరిగించడము ఆయన వంతు. అంటే ఆయన ఆ సమయం ఆ గడియ ఆయన చేతిలో ఉన్నది. ఏదో దినాన్ని దేవుడు ఏం చేస్తాడండి, అటువంటి గొప్ప కార్యం జరిగిస్తాడు. తర్వాతగా యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా బయలుదేరి చాలండి. ఇప్పుడు ఏమి పెద్ద అవార్డులు ఏమి దేవుడు ఇచ్చేయలేదు. ఇప్పుడు నువ్వు గొప్ప ధనవంతరాలు అయిపోతావు, నీకు పెద్ద బిల్డింగ్ కట్టడం లేదు, నీకు ఇన్ని కేజీలు బంగారం ఇచ్చేస్తున్నానని చెప్పలేదు. ఏం చెప్పాడంటే దేవుడు, నువ్వు పాపం చేసావన్నాడు. ఏమన్నా చెప్పుకునే విషయం అంటారా? ఇప్పుడు నీ పెరిమిటిని తీసుకురామంటే నాకు పెరిమిట్ లేదు చెప్పి 5 ఉన్నారు, 6వ వాడు కూడా నీ వాడు కాడని చెప్పినప్పుడు ఈమె ఏం చేస్తుందంటే కుండని విడిచిపెట్టేసి నేను ఇంత మందితో పాపం చేసి నా దగ్గరికి దేవుడు వచ్చాడని తన పాపాలని ఆ మంతగా ఆమె చెప్తుంది. ఇప్పుడు స్టోర్పురం దగ్గర ఆయన ఉంటారు, ఏం పేరు దొంగ, స్టోర్పురం దొంగ అన్నమాట, సుధాకర్ గారు ఏదో పేరు, సుధాకర్ గారు. ఆ సుధాకర్ గారు ఆయన చేసిన పాపాలన్నీ కూడా చెప్పేస్తాడు అనమాట. నేను అక్కడ ఆ దొంగతనం చేశాను, ఇక్కడ ఈ దొంగతనం చేశాను మాట దేవుని పట్టుకున్నాక మళ్ళీ చేశాడంటారు. ఆయన చేయలేదు. అది గొప్ప సాక్ష్యం అనమాట. ఎందువల్లంటే దేవుడు తెలవకుండా మన జీవితం ఎలా ఉంది, తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి, నేను ఎలా మార్పు చెందాను, నేను ఎలా మారు మనసు నేను పొందుకున్నాను. ఈ యొక్క స్త్రీ కూడా నేను ఇంతమందితో పాపం చేశాను, నా దగ్గరికి వచ్చిన దేవుడు నా స్థితిని మార్చిన దేవుడు, మీరందరి స్థితిని కూడా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉండడానికి పరిగెత్తుకొని ఊరంతటి కూడా ఏం చేస్తుందంటే మార్చేస్తుంది అనమాట. మనము కూడా మన దేవుడు మన పట్ల చేసిన కార్యాలు మనం ఏం చేయాలి, మార్చాలి. నూతన సంవత్సరంలో 2026 ఇన్ని రోజులు వచ్చాము, కూర్చున్నాం, వెళ్ళాము, మనం మౌనంగా కూర్చున్నాం. ఈ సంవత్సరం కూడా మనం మౌనంగా కూర్చుంటే మన ప్లేస్ లో రాళ్ళకి ఆయన ఏం చేస్తాడండి, నోరిస్తాడనమాట. కానీ మనకు రాళ్ళకి నోరు ఇవ్వడం మంచిదా, మనకు నోరిచ్చిన మనం దేవుడు స్తుతించడం మంచిదా, మనం ఏం చేసుకోవాలి, తీర్మానం తీసుకోవాలి. అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, సమయం పట్టణం అంతటిని కూడా ఈ యొక్క స్త్రీ ఏం చేసింది, మార్చింది. మనం 2020లో ఒక్క మనిషినైనా మనం మార్చామా? మనం వస్తున్నాం, మనం వింటున్నాం అంటున్నారు, వాక్యాలు మంచిగా ఉంటున్నాయి, మేము బలపడుతున్నాం. ఆ బలపడిన వాక్యం మన దగ్గరే ఉంటుందా, ఎదుటి వాళ్ళకి మనం చెప్పే స్థితి మనం ఉంటుందా? లేకపోతే విన్న వాక్యం పైకి వేసేసరికి దులిపేస్తున్నాం. కుక్క ఏం చేస్తుంది అండి, లేచేటప్పుడు దులిపేస్తుంది. కానీ మన సంఘం దులిపే సంఘం కాదు. కానీ ఒకరికి చెప్పిగా ఉండాలి. ఏంటి ఒక్కొక్క మెట్టి ఏం చేయాలి, మనం ఎక్కాలి. నేను ఎలా అడిగినా మీరు చెప్పగలుగుతున్నారు. చెప్పగలిగింది నాకే కాదు, కానీ మీరేం చేయాలి, దేవుడికి తెలవలేని బిడ్డలకు కూడా చెప్పి ఒక్కొక్క ఆత్మ మీరు ఏం చేయాలండి, రక్షించాలన్నమాట. తర్వాతగా కీర్తన గ్రంథము 147వ అధ్యాయం 11వ వచనం. తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు చాలండి. ఇప్పుడు మనం భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే, యథార్థంగా జీవించినట్లయితే, న్యాయంగా జీవించినట్లయితే, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే మన ఆయన ఏం చేస్తున్నాడంట, ఆనందిస్తున్నాడంటే. మనం దేవుని సంతోష పెట్టే వారిగా ఉన్నాం, దేవుడు మనము దుఃఖపరిచే వారిగా ఉన్నాం. మనం ఏం చేయాలంటే పరీక్ష చేసుకోవాలి. అది ఆదికాండము 24వ అధ్యాయం 11వ వచనం. సాయంకాలం స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను ఒంటెలు ఏం చేస్తాడంటండి, మోకరింప చేస్తాడంటండి. ఇప్పుడు ఎవరు ఒంటెలయ్యి, చెప్పాలి ఎవరు ఒంటెలు,
దేవుని నామానికి వందనాలు. అబ్రహాం గారు ఒంటలయ్యి ఎలియాజరు పంపిస్తున్నాడు తన కుమారుడికి పెళ్లి బాబుని చూడడానికి వెళ్తున్నది. అప్పుడు అనుకున్నాడు, నమ్మకంగా పనిచేశాడు ఎలియాజరు, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా పనిచేశాడు. అక్కడికి వెళ్ళాడు, అబ్రహాం చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. ఆ స్త్రీలు వస్తారు వీళ్ళు చేరుకునే సమయంలో. అంటున్నాడు ఈయన ఎందువల్లంటే ఈ యొక్క దినాల్లో ఆ పెళ్లి చూపులు అంటే అమ్మాయిని అబ్బాయి చూడాలి, అబ్బాయిని అమ్మాయి చూడాలి, ఆ కాలంలో ఈ కాలంలో కూడా. కానీ ఇటువంటి స్థితిలో ఇప్పుడు ఎలియాజరు అంటున్నాడు అబ్రహాం గారితో, అయ్యా నాకు కుమారుడికి వివాహానికి తీసుకెళ్ళడానికి ఇస్సాకు గారిని తీసుకెళ్ళమంటారా అని ఎవరు అడిగారండి? ఎలియాజరు అడిగితే అబ్రహాం అంటే నువ్వు ఏమాత్రం కూడా తీసుకెళ్లొద్దు. మరి ఇక్కడ తీసుకెళ్లొద్దు కరెక్టే. కొంతమంది అంటారు తల్లిదండ్రులు ఎంతంటే అంతే అని. మన పిల్లల గురించి మనం చెప్తాం, మరి ఎదుటి వాళ్ళు కూడా చెప్పాలి కదా. కొంతమంది అటువైపు ఏమంటారో చూడాలంటే వాళ్ళిద్దరు కూడా పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలి. కానీ ఇద్దరు పెళ్లి చూపులు జరిగినాయి అంటారా? పెళ్లి చూపులు ఏంటి కూడా జరగలేదు. అబ్రహాం అయితే అనేసాడు, నేను పలానా అమ్మాయి అంటే నా కుమారుడు ఆ అమ్మాయినే చేసుకుంటాడు, రెండో ఆప్షన్ అంటూ లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మో ఇన్ని ఆప్షన్లు ఇచ్చాడు, మంచి అమ్మాయిని తేవాలి. ఎందువల్లంటే అనేకమైన వేవేలుగా మేమవుతుంది తల్లి అవుతుంది కనుక నేను ఆయన చెప్పినాడు, నా యజమాని చెప్పినట్టు చెయ్యాలని అనుకుని ఇప్పుడు ఇతనికి అలవాటు ఏంటంటే ప్రతి దినము ప్రతి సాయంకాలం ఇస్సాకు ఏం చేసేవాడంటే ధ్యానించడానికి వచ్చేవాడు అనమాట. ఎందువల్లంటే అబ్రహాం ధ్యానించాడు కాబట్టి తన కుమారుడు ఏం చేశాడు? ధ్యానించాడు. మరి కుమారుడు ధ్యానించాడు అనుకోండి, వీళ్ళు చేసిన ప్రార్థన కంటే వాళ్ళ పశువులు కూడా ధ్యానిస్తున్నాయంటండి. ఏంటంటారు? పశువులు ధ్యానిస్తున్నాయంటండి. కానీ ఇప్పుడు మన ఒంటిని మోకరించంటే వస్తుందంటారా? మనుషులే మాట వినరు, అవునంటారా? మనుషులే మాట వినలేని స్థితిలో ఎలియాజరు అంటున్నాడు ఆ ఒంటెలు మీరు కూడా మోకరించండి, నా యొక్క యజమానికి కుమారుడికి మంచి సంబంధము మంచి స్త్రీ కావాలి అని ఎలియాజరు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఒంటెలు కూడా ఏం చేస్తున్నాయంటే మోకరింపచేసి ప్రార్థన చేస్తున్నాయంటే. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే సడన్ గా వాళ్ళ భార్య లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే ఆయన అంటాడు, నేను అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను, ఒకసారి మీ భర్తకి ఇవ్వండి అని అంటే విలియం కేరీ అనమాట. మీ భర్తకి ఇవ్వండి, మీ భర్త విలియం కేరీ గారితో మాట్లాడాలి అమెరికా ప్రెసిడెంట్ అని చెప్తుంటే వాళ్ళ భార్య ప్రే చేస్తుంది. గబాబుగా ఫోన్ వచ్చేసాయి, బాబాయ్ అదే పోయి ప్రార్థన లేకండి అమెరికా ప్రెసిడెంట్ గారంట, మీరు ఏం చేయాలి ఫోను మాట్లాడాలని అన్నారు. తన భార్య అందంట, మీరు అమెరికా ప్రెసిడెంట్ అయితే నాకేంటి, ఏదైతే నాకేంటి, నా దేవుడు రాజులకు రాజు ప్రభులు ప్రభుతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి వందనాలు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ఫోన్ కాల్స్ కూడా మనము ముట్టడానికి కానీ చూడడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏమాత్రం కూడా వీలు. కానీ ఇక్కడ ఒంటెలు ప్రార్థన చేస్తున్నాయంటే దినదినము అబ్రహాం చేసిన ప్రార్థన ఒంటెలు ఏం చేస్తున్నాయంటే ఆలకిస్తున్నాయి. మనకు సమయం అని పెట్టుకోవాలి. ఈ యొక్క దినాన్ని కుటుంబ ప్రార్థన మనం పెట్టుకోవాలి. ఈ అనుకోవాలి పక్కింటి వారి యొక్క దినాన్ని వాళ్ళు ఏం చేస్తారు? కుటుంబ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఎస్టేట్ అంతా రక్షించబడిందంటే పశువులన్నీ కూడా ఏం చేస్తుంది? ఉపవాసం పెట్టేస్తుంది. ఎందువల్లంటే ప్రతిదీ మన యొక్క జీవితాలు ఎవరికి తెలుస్తాయి ఏంటంటే మన ఇంట్లో ఉన్న పని చేసే వాళ్ళకి, ఆ యొక్క జంతువులకే మన యొక్క ప్రవర్తనకి, మన యొక్క జీవితాలు, మన బ్రతుకులు మనకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు. కానీ ఇప్పుడు ఒంటెలు మోకరించినట్టు ఆషామాష అయితే ఏ మాత్రం కూడా కాదు. కానీ అంత అబ్రహాం ఎన్ని ఒంట్ల మీద వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎడారిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు కనుక ఆ యొక్క జంతువులు కూడా చూడగలిగి మనకు కూడా ఒక మంచి తీర్మానం కావాలి. ప్రభావ ఒంటెలు అయినా మోకరించిన కానీ నేను ఏం చేయలేకపోతున్నాను, నేను సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రభావ అయ్యిందేదో అయిపోయింది, పాత జీవితాలు అంతా అయిపోయింది. ఆయన నూతన సంవత్సరంలో నేను ఏం చేయాలి? ప్రార్థించే బిడ్డగా నన్ను వాడుకుంటాయా. ఆ యొక్క ప్రార్థన బట్టి ఒక మంచి అమ్మాయి ఏం చేస్తుంది? రెప్కా వచ్చింది. ఇప్పుడు రెప్కా నువ్వు పలానా నాకు యజమానుడు కొడుకున్నాడు అని అంటే ఒక ఫోటో అన్న పట్టురాలకపోయినా, లేకపోతే ఒకసారి ఆయన ఒకసారి తీసుకురండి నచ్చితే వస్తాను, లేకపోతే గుడ్ బై చెప్తాను అన్నదా? అట్లగన్నీ నీళ్లు పెట్టి అదిగోమ్మ నీ భర్తను ముచ్చుకేసుకుంటే ఆమె ఏం చేస్తుందండి? ముచ్చుకేసుకుంటే దేవుని నామానికి వందనాలు. ఎంత ఉన్నదన్నగా అబ్రహాం చేసిన ప్రార్థన ప్రతి విషయంలో కూడా అబ్రహాం దేవునికి ఎక్కువ స్థానాన్ని దయచేస్తాడు. తర్వాతగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే
స్వభావమును మొదలుకొని మీ చిత్తవృత్తి యందు ఆ, నూతనపరచబడిన వారై, నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై, ఆ. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఆ, ధరించుకొనవలెను. ధరించుకొనవలెను. మనం దేవుడు తన పోలికలో సృష్టించుకున్నాడు కనుక దేవుని పోలికలు మనలో ఉన్నాయి కనుక దేవుడు మనల్ని ఎందుకొరకు దేవుడు మనల్ని సృష్టించడం మనం ఏం చేయాలంటే ఆ విధంగా నవీన స్వభావం ధరించుకోవాలి. నూతన మనసును నూతన ఆత్మను మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. మనం ఒకరికొకరము అవయవములై ఉన్నాము ఒకరికొకరు అవయవములై ఉన్నాము కనుక గనుక మీరు అబద్ధమాడుట మాని అబద్ధం ఆడటం అని ప్రతి వాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. ఆ. కోపపడుడు గాని పాపము చేయకుడి. ఆ. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆ. అపవాదికి చోటియకుడి. అపవాదికి చోటు ఎగుడి దొంగిలుడు వాడు ఇక మీదకు దొంగిలక ఆ. అక్కరగల వారికి పంచిపెట్టుటకు విను కొరకు నిమిత్తము ఆ. తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. కష్టపడవలను. మీరు వారికి మేలు కలిగినట్లు ఆ. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను ఆ. మీ నోట రానియకుడి. ఆ. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి. పరచకుడి. ఆ, విమోచన దినము వరకు ఆయన యందు ఆ. మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆ. సమస్తమైన ద్వేషము, ద్వేషము, కోపము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి ఆ. కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఆ. వీరిలో ఒకరినొకరు క్షమించుడి. చాలండి. ఇది పౌలు గారు రాస్తున్నారు అనమాట. ఎఫెసీ సంఘానికి రాస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకరి మీద ఒకరు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మనం రాత్ర నూతన సంవత్సరం వచ్చిందని 12 గంటలు మనం ఏం చేస్తున్నాం, కేక్ కట్ చేసుకున్నాము. దేవుడు మరొక సంవత్సరం దయచేసాడని మనం ఎంతగానో సంబరాలు చేసుకున్నాం. కానీ రాత్రి 12 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా నేను అసలు అబద్ధం ఆడలేదన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఆడలేదని కూడా ఆడకు చేతులు పైకి ఎత్తండి. ఆడితే తించేయండి. మాట్లాడితే అబద్ధాలు వచ్చాయండి. మాట్లాడలేదు కనుక లేవు. అమ్మ బాబాయ్, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే మనం ఒకరి మీద ఒకరు అబద్ధాలు మాట్లాడకూడదు. ఆ కోపం పడ్డాడు కానీ పాపము చెయ్యొద్దు. ఆ కోపం కూడా ఎంత సూర్యుడు అస్తమించేసరికి అంటే మన కోపాలు పెట్టుకోవాలంటే ఈ విధంగా మన నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో వాడబడాలి. అనుకోవాలి, ప్రభా ఈ నూతన సంవత్సరం అబద్ధం అంటూ ఆడాలి. ప్రభా అబద్ధం ఆడకపోతే కొంతమందికి నిద్రే పట్టడానికి. కానీ మనం అయిపోయింది, పాత సంవత్సరం అయిపోయింది. కొత్త సంవత్సరం మనం ఏం చేయాలి, ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభా నేను అబద్ధం ఆడను. అబద్ధాలు కూడా మనం లిస్ట్ పెట్టుకుంటే సాయంకాలం డైరీ ఇంటికి వస్తుందన్నమాట. మనం అలాగే ఉండొద్దు. మనం ఈ నూతన సంవత్సరంలో మంచి తీర్మానము తీసుకుందాం. ప్రభా నేను అల్లరి చిల్లరగా నేను ఉండొద్దయ్యా, మీ యొక్క సన్నిధిలో నేను ఉంటాను. ఆయన అభ్యాసదారులు నాకు ఏమాత్రం కూడా వద్దు ప్రభా. మనం ఎలా ఉండాలంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొలుచున్నాను. చాలండి. మనం ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలముగా ఉండాలి. సజీవ యాగంగా మన శరీరాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. మన శరీరం ఏమాత్రం కూడా అపవిత్రం చెందొద్దు. మనం రాత్రి చెప్పుకున్నాం కదా, మన ముగ్గురు శత్రువులు శరీరము, లోకము, సాతాను. సాతాను జయిస్తాము, లోకాన్ని జయిస్తాము, శరీరాన్ని జయించలేము. ఆయన దావీదు జయించలేకపోయాడు, సంవత్సరం కూడా జయించలేకపోయాడు. మనం అనుకోవాలి, ప్రభా ఇవన్నీ కూడా నేను జయించే కృపను నాకు దయచేయండి ప్రభా. ఈ ముగ్గురిని నేను ఎదిరించినట్లయితే పరలోక రాజ్యంలో మొట్టమొదటి స్థానము మనదే. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే జయించాలి, జయించాలి, జయించాలి. మొదటి దశలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఎవడైనా చక్కని మాటల చేత మనుషులను సంతోషపెట్టు వారం కాక
దేవుణ్ణే సంతోష పెట్టాలి. మనుషుల గురించి మనం ఈ లోకంలో బ్రతకలేము. ఎందువల్లంటే మనం మనుషులు ఎప్పుడు కూడా మనము సంతోష పెట్టలేము. మనం ఎవరిని సంతోష పెట్టాలంటే దేవుణ్ణి మనం సంతోష పెట్టాలి, అంతే మనకి చాలు. తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు ఆ, తాను సెలవిచ్చిన ఆ, ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు సంతోషించున్నట్లు ధర్మబలులను ఆ, బలులను బలులను అర్పించడం వలన అర్పించుట వలన ఆ, ఆలోచించుము. ఆలోచించుము. అర్పించుట కంటే బలులు అర్పించుట కంటే ఆ, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే ఆ, చాలా. దేవుడికి ఏది కావాలంటే బలు అర్పించాలా, మాట వినాలా? మాట వినాలి. బలు అర్పించుకునేది కంటే మాట వినితే శ్రేష్టం. మనం 2026 మనం ఏం చేయాలంటే మాట వినాలి. ప్రభా మీ యొక్క సమయాన్ని మీకు నేను ఇస్తానయ్యా. బైబిల్ చదువుకునే దినాన నిద్రపోను ప్రభా, తిందన్నా మానేస్తాను కానీ ఏ దినాన్న ఏ రోజు బైబిల్ ఆ రోజు. మన్నా ఎలాగంటే ఎప్పుడు కురుస్తుంది? మన్నా తెల్లవారుజామున కురుస్తుంది. మనం తెల్లవారుజామున మనం ఏం చేయాలంటే పక్షులు లేకుండా మనం లేచి మనము ప్రార్థన చేయాలి. ఏ రోజు మన్నా ఆ రోజు, ఏ రోజు యొక్క వాక్యం ఆ రోజు మనం చదవాలి. వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే పౌలు గారు అంటారు కదా, నేను నలగొట్టబడుతున్నాను. మనం దేంతో నలగొట్టబడాలి? ఈ వాక్యంతో మనం నలగొట్టబడినట్లయితే మన జీవితాలు బాగుంటాయి, మన బ్రతుకులు బాగుంటాయి. అయితే చివరిగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి వారి పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. అలయక పరిగెత్తుదురు. సిల్లక నడిచిపోదురు. చాలండి. మన నూతన సమయంలో ఎవరి కొరకు ఎదురు చూడాలండి? యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూస్తారు. ఏం బలం పొందుతారంటే నూతన బలం పొందుతారంట. వాళ్ళు పక్షి రాజు వలె పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సమస్యలాగా నడిచిపోతారు. ఇప్పుడు మనము కూడా నూతన సంవత్సరంలో మనం అలయొద్దు, సమస్యలొద్దు. మనం ప్రార్థన చేయడం మనంతో కార్యాలు జరిగించేది ఆయన అంతే. మనం రోజుకి ఎంత దశమ భాగము దేవుని సమయాన్ని 2 గంటల 45 నిమిషాలు మనము తీర్మానం చేసుకున్నాం. డ్యూటీకి వెళ్ళే వాళ్ళ సంగతి మీరు ఎంత ఇస్తారో మీ చిత్తం. కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మనం ఎంత ఇవ్వాలని సమయము ఇంకా ఎక్కువ ఇచ్చినట్లయితే సేవకులు 245 కాదు ఇంకా ఇవ్వాలి. ఎంత ఇవ్వాలండి? ఇంకా భారం కలిగి ఇవ్వాలి. 24 గంటలు 10 గంటలు అయినా సరే సేవకులు ఇచ్చేయాలన్నమాట. దేవుని సమయం దేవునికి అంతే. కానీ మామూలుగా ఉన్న వాళ్ళు 2 గంటల 45 నిమిషాలు. మనం ఈ విధంగా చేసినట్లయితే మనం అలయం అంటే అలయక సమస్యలకు నడిచి వెళ్ళిపోదాం. మన జీవితాలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన బ్రతుకులు బాగుంటాయి, మన సంఘం బాగుంటుంది. ప్రభావ నేను మీ కొరకు ఎదురు చూస్తున్నాను. ఆయన పక్షిరాలు ఎక్కడికి ఎగురుతాడని మీ యొక్క సన్నిధిలో అటు ఎగరడానికి నేను సిద్ధపడుతున్నాను. నా పట్ల మీరు గొప్ప కృపను దయచేయండి. నూతన సంవత్సరం మనం మళ్ళా వచ్చి 2021 దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యాన్ని దయచేస్తే మనం ఎంతమంది మన దేవుని మాటలో మనం అందించాం, ఎంతమంది మన దేవుని కొరకు మనం తిప్పాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభావ లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. అయ్యా ఆయన మరి నూతన సంవత్సరాన్ని ఆయన మా జీవితాలను మా బ్రతుకులో దయచేస్తారు. ఆయన అందరి బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా ఎంతో ఆలోచనలు కలిగిన వారు నాయన మేము సంతానానికి వచ్చారు నాయన. అయ్యా మేము ఏ యోగ్యత లేని వారు ప్రభావ తండ్రి చూడడానికి కూడా ఆయన మా జీవితాలు మా బ్రతుకులు మాత్రం సరిపోవు నాయన. అయ్యా మీ యొక్క దీవెన మీ యొక్క ఆశీర్వాదం ప్రభావ మీ యొక్క దినాన్ని ఆయన కుటుంబాలతో ఆయన మీ యొక్క సన్నిధిలో కూర్చున్నాడు. కేవలం మీ ఉచితమైన కృపనాయన. అయ్యా యొక్క సంవత్సరం అంతా ప్రభావ మీకు నాయన మీ చిత్తానుసారంగా మేము జీవించే కృపను దయచేయండి. అయ్యా దాడులతో మీరు అంటున్నారు అయ్యా నా చిత్తానుసారుడైన మనుషుడు నా యొక్క ఆలోచన నెరవేర్చినట్టు మేము కూడా నేను దాడు భక్తులు ప్రభావ మీ యొక్క చిత్తానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి. మీ యొక్క ఆలోచన నెరవేర్చగలిగే శక్తిని మనందరికీ దయచేయండి. అయ్యా ఆయన బాబు నేను అంతకంత ఆయన నూతన వాళ్ళు మేము పొందుకోవాలి. నేను 2026 ఇంకా మీకు ఎక్కువగా సమయం ఇచ్చినాను. మీ ద్వారా గొప్ప మేలు మీకు గొప్ప భాగ్యాన్ని దయచేసి అయ్యా విన్న వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళని కాకుండా మా హృదయాల్లో భద్రపరుచుకున్నాను. 30 వందలు 100 1000 ప్రతిఫలం అందరూ పొందుకుంటున్న దండెతులు దయచేస్తున్నాను. ఇంకా జరిగిన కార్యక్రమం అంతటి మీరే తోడుగా నేడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్వరగా రాబోచిన యేసయ్య నామమున పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.